దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శివకేశవులు ఒకే పీఠంపై కొలువుదీరిన పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో ఇన్ఛార్జ్ ఈవోగా ఇదే దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబును నియమించారు. బుధవారం రమేష్ బాబు అన్నవరం ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి వివాహాల సీజన్ ప్రారంభమైంది. వరుస పండుగలు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఈవో రమేష్ రాజ్ న్యూస్ కు వెల్లడించారు. కార్యనిర్వాహకుడిగా అదనపు బాధ్యతలు కమిషనర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కార్యనిర్వాహకుడు గారు వ్యక్తిగత కారణాల వల్ల ఆయన లీవ్లో వెళ్ళారు. ఆయన లీవ్ పీరియడ్లో నన్ను ఇన్ఛార్జిగా కమిషనర్ గారు నియమించున్నారు. ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. మరి ఈరోజు ఆగస్టు 7వ తారీఖు నుంచి మా శ్రావణ మాసం ఈ పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా మొదలైనవి. దానికి తగ్గట్టుగా కూడా ముందుగానే మేము 2 months ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. శ్రావణ శుక్రవారం 4 శ్రావణ శుక్రవారాల్లో శ్రావణ శుక్రవారం రోజుని సామూహిక వ్రతాలు చేసుకోవడానికి భక్తులకు ఏర్పాటు చేయడం అనాదిగా వస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ ఆగస్టు నెలలో ఒక శుక్రవారం నాడు సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక అంతా సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రతి పండుగకి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ధర్మ ప్రచారంలో భాగంగా అన్ని వైదిక కార్యక్రమాలు కూడా భక్తులకు అందరికీ సకాలంలో అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు వారు వచ్చి దర్శనం చేసుకుని వ్రతం చేసుకుని సరదాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అలా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల మరి రాబో కాలంలో వచ్చే ఆగస్టులో పెళ్లిళ్ళకి వచ్చే భక్తులకు కానీ శ్రావణ మాసం కార్యక్రమాలకు వచ్చే భక్తులు కానీ ఏ విధమైన ఆటంకం జరగకుండా అకామిడేషన్ కూడా వాళ్ళకి పూర్తిగా అందే విధంగా మరి ఆ రూమ్లో కూడా వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు